కాకినాడ రూరల్ పెన్మర్తిలోని సంకురాత్రి ఫౌండేషన్ కిరణ్ కంటి ఆసుపత్రిలోని 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కిరణ్ కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చంద్రశేఖర్ సంకురాత్రి మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో సుమారు 3.4 లక్షల మందికి కంటి ఆపరేషన్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇక అందులో 90% మంది పేదలకు ఉచితంగా ఆపరేషన్ చేశామన్నారు. సుమారు 39 లక్షల ప్రజలకు కంటి వైద్య సేవలను అందించామన్నారు. సుమారు 3,500 కమ్యూనిటీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 4 లక్షల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశామన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక కిరణ్ కంటి ఆసుపత్రికి వివిధ రూపాల్లో సిఎస్ఆర్ ఫండ్ అందజేసిన కంపెనీ ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్టర్న్ ఆఫ్ షోర్ అసెట్ సిఎన్జిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీడీ 6 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ కుమార్ బక్షి, కొరమండల్ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కాకినాడ సీపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ జాకబ్ సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. First prize. Dr. Shermili and team, first prize. Second prize Bhagilakshmi, Divya, Satya. Second prize Uma Maheshwari and Aruna. After a year he called me one day saying that he sold away the scrap which is used in the drilling industry. He sold away the scrap and donated this equipment of 7.5 lakhs, right? Yeah. Thank you, Pradeep ji. With this donation we have bought a specialized community outreach vehicle and ophthalmic equipment. Thank you so much, sir, for your kind support to the organization. This is a specialized vehicle. It's a Reticare machine which we got it just recently this week. We are going to inaugurate a coming week. బాబు ఇప్పుడు మామూలుగా తన పని తను చేసుకోగలుగుతున్నాడు, ఏదైనా చూడగలుగుతున్నాడు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా అబ్బాయి సార్ ఏం తెలియదు సార్, డిజేబుల్ సార్. కానీ దేవుడు మధ్యరంగానే పాపకి మధ్యకాలంలో కళ్ళు సరిగ్గా కనపడడం తెలిసిందండి. తెలిసినప్పటికీ కాకినాడ నుండి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే బడ్జెట్ చాలా ఎక్కువ అడిగారండి. కానీ ఏంటంటే మేము అంత ఖర్చు పెట్టుకోలేనేసి ఆలోచిస్తున్నామండి. ఆ టైంలో కిరణ్ కంటి హాస్పిటల్ అంటే కొంచెం బాగా చూస్తారంటే నేను ఒక అమ్మాయిని తీసుకుని హాస్పిటల్ ఒక్కదానే వచ్చానండి. కానీ నేను వచ్చిన నాకు ధైర్యం వచ్చిందండి. ఏంటంటే మేము చూసి పెడతామమ్మా పాపకి అన్ని విధాలు మేము కంటు బాగా చూపిస్తామని స్టాఫ్ కూడా మాకు బాగా అన్ని విధాలుగా చూపించారండి. పాప బాగా కంటి ఆపరేషన్ బాగా చేశారండి. ముందుగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంస్థాపకులు చంద్రశేఖర్ గారికి నా నమస్కారాలు సార్. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, డాక్టర్స్కు అండ్ సిబ్బందికి నా నమస్కారాలు అండి. మా పాప షాన్వి ఆడుతూ పెన్సిల్తో గుచ్చుకుందండి కంట్లో. పెన్సిల్తో గుచ్చుకునేసరికి సడన్గా కిరణ్ కంటి ఆసుపత్రికి తీసుకొచ్చాను సార్. డాక్టర్స్ అందరూ చెకప్ చేసి పాపకి ఆపరేషన్ పడుతుంది అని అన్నారు. వెంటనే నా దగ్గర అమౌంట్ ఏమీ లేదు. అదే విషయాన్ని డాక్టర్స్ అందరికీ చెప్తే మీ పాపకి అమౌంట్ ఏమీ అవసరం లేదమ్మా అని చెప్పి ₹1 కూడా తీసుకోకుండా ఆపరేషన్ చేశారు సార్. ఈ రోజున ఈ పాప మంచిగా చూడగలుగుతుంది అండ్ మంచిగా ఆడుకుంటుంది, రాస్తుంది సార్. ఈ కిరణ్ కంటి ఆసుపత్రి సిబ్బందికి, సార్కి, అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. In the ophthalmic services in the region, empowered several ophthalmologists with the latest diagnostic and surgical skills
empowered rural young women to be self-reliant, provided employment opportunities to over 360 rural families from this area, empowered several thousands of poor people by restoring their vision by performing free cataract surgeries. So we gave them a second lease of life and dignity of life in their last few years. All the surgeries are with intraocular lens implant only. The journey was quick, doesn't seem like 31 years, but it was not a bed of roses. Many challenges, but we could overcome them, manage them, and came out successfully. We treated every challenge as a step towards destiny. We did not have a big brother or a government to support us. We started very small and grew gradually by self-reliance. We customized our education to support staff from rural young girls. We could provide that extraordinary work, and we proved that extraordinary work can be done by very ordinary people. It took almost 3 years to understand, accept the situation, and then I had to decide what I should do with my life. And then it took me 3 years to overcome that. And finally I decided I will come back to India and do something meaningful with my life. So Sri Kiran Institute is one of the organizations, because we know the value of the eye care, value of people suffering with the blindness, how they are suffering, how we can restore the vision for those people. So our vision is to elimination of avoidable blindness. That means anything which is we can do it, we want to avoid, we want to reduce it. So the mission basically is to provide accessible, affordable, and equitable quality eye care. These are the 4 pillars the institution is being supporting, and we are accessibility through the strong community outreach program, where people cannot come to us, we go to them, and affordability through a sliding scale of tariff, so that no person is denied the treatment for lack of money. Equitability by no discount, always given importance, and it is a moving target.